మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన సన్నిహితులు గట్టి షాక్ ఇచ్చినట్టుగా మనకిక్కడ కనిపిస్తోంది. మాజీ మంత్రి, ఆయన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామ్నేని ఉదయ్ భాను వైసీపీకి గుడ్ బై చెప్పారు. రీసెంట్‌గా వారు వేరువేరుగా విజయవాడలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో సమావేశమై చర్చలు జరిపారు. వారిని ఆయన పార్టీకి ఆహ్వానించారు. అక్టోబర్ 4వ తారీఖున చేరతానని బాలినేని ప్రకటించగా, ఈ నెల 22వ తేదీన చేరుతున్నట్టుగా ఉదయ్ భాను తెలిపారు. పవన్ కళ్యాణ్‌తో భేటీ తర్వాత వారు వేరువేరుగా విలేకరులతో మాట్లాడారు. తాను ఎలాంటి డిమాండ్‌లు పెట్టుకోకుండానే బేషరతుగా చేరుతున్నానని బాలినేని చెప్పారు. మంచి రోజు చూసుకుని పార్టీలో చేరతానని, పవన్ కళ్యాణ్‌కి వీలైతే అక్టోబర్ 4న ఒంగోలులో సభ ఏర్పాటు చేసి మరీ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలోని తన అనుచరులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు కూడా చేరతారని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్‌ని వీడి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే పార్టీలోకి వచ్చే నాయకులతో మాట్లాడుతానన్నారు. జగన్ విశ్వసనీయత బూటకమని, ఆ పేరుతో నమ్మిన నాయకులను మోసం చేశారని ఆయన విమర్శించారు. ఆయన విధానం పచ్చి మోసం అన్నారు. ఆయన వైసీపీ పెట్టగానే మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు వదులుకుని ఆ పార్టీలో చేరిన 17 మందిలో ఒక్కరికి కూడా కేబినెట్ విస్తరణ తర్వాత మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని, విశ్వసనీయతకి ఆయన మారుపేరైతే తన కోసం అన్ని వదులుకొని వచ్చిన 17 మందిని ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. పార్టీలో తనకి చాలా అవమానాలు ఎదురయ్యాయని, అవసరమైనప్పుడు తాను ఆ విషయాన్ని వెల్లడిస్తానన్నారు. పవన్ కళ్యాణ్ తనను బాగా రిసీవ్ చేసుకున్నారని తెలిపారు. తాను అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. తాను ప్రజల పరిస్థితిని వివరించడానికి వెళ్తే కొంతమంది జగన్‌ని బ్లాక్‌మెయిల్ చేయడానికి వెళ్ళానంటూ విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు బయటకొచ్చాను కాబట్టి వైసీపీ మీద విమర్శలు చేస్తూ మాట్లాడానని, తన మీద ఎవరైనా విమర్శలు చేస్తే తప్పకుండా సమాధానంతో బుద్ధి చెప్తానన్నారు. పవన్ కళ్యాణ్‌ని కలవక ముందే తాను వైసీపీకి రాజీనామా చేశానని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమతో వైసీపీలో చేరారని, ఆ పార్టీలో ఉన్న సమయంలో అనేక సార్లు కన్నీరు పెట్టుకున్న రోజులున్నాయని ఆవేదనతో చెప్పారు. నాడు నేడు జగన్ చుట్టూ అదే కోటరీ నడుస్తోందని విమర్శించారు. తాను కోరిన వెంటనే పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఉదయభాను తెలిపారు. సామ్నేని ఉదయభాను. ఎన్నికలకు ముందు అనేక సార్లు జగన్‌ని కలిసి ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదన్నారు. మనసుకు కష్టం కలిగినందునే వైసీపీని వీడుతున్నానన్నారు. వైసీపీలోని పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీకి భవిష్యత్తు లేదని స్పష్టమవుతోందని, తమ భవిష్యత్తు తాము చూసుకోవాల్సి ఉన్నందునే బయటకు వచ్చేశానని ఆయన తెలిపారు. ఈలోపు జనసేనలోకి తన ప్రయాణం చేసేవాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్‌తో అన్ని విషయాలు మాట్లాడానని, కూటమికి తగ్గట్లుగా వివాదాలకి తావు లేకుండా నడుచుకుంటానని చెప్పారు. మాజీ మంత్రి బాలినేని కూడా పార్టీలో చేరుతున్నట్టుగా తనకి తెలిసిందని సామ్నేని ఉదయభాను తెలియజేశారు. సామ్నేని ఉదయభాను గాని, బాలినేని గాని వైసీపీని వీడడం అనే దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా లైట్ తీసుకున్నారని, క్యాడర్ గాని, పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఓటేసిన 40% ప్రజలు గాని వాళ్ళంతా కూడా తనతోనే ఉన్నట్టుగా జగన్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారనే విషయం తెలుస్తుంది. ఈ పరిణామాల మీద జగన్ కంగారు పడాలా? అక్కర్లేదా? అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.